పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇవాళ ఉదయం సుమారు 7 గంటల సమయంలో కర్ణ సుబర్మ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న వ్యాన్ రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో అదే మార్గంలో వస్తున్న కట్వా ప్యాసింజర్ రైలు ఒక్కసారిగా స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొనడంతో వ్యాన్ నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతకు వాహనం పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయింది. అయితే ప్రమాద సమయంలో రైల్వే క్రాసింగ్ తెరిచి ఉన్నట్లుగా తెలుస్తుంది. వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే రైలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఒక రైలు వెళ్లే వరకు గేట్ మూసి ఉందని, ఆ తర్వాత తెరిచారని, కానీ పక్క లైన్ లో మరో రైలు వస్తున్నప్పటికీ గేటు మళ్లీ మూయలేదని ఆరోపించారు. గేట్మన్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. పలువురు విద్యార్థులకు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైందని తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల పరిస్థితి తెలుసుకునేందుకు హాస్పిటల్ కి పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా గేట్మెన్ నిర్లక్ష్యం ఉందా అన్న కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలు, బాధితులపై చర్యల విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది.